నేటి పునీతులు పునీత ఫ్రెడరిక్ గారు. మట్టిలో కలసిపోయిన వారలారా, మరల లేచి సంతోషంతో పాటలు పాడండి. గురువారం, జూలై 18, 2024. మొదటి పట్టణం యెషయా గ్రంథము 26వ అధ్యాయం 7 నుండి 9, 12 మరియు 16 నుండి 19 వచనాలు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్నని దానినిగా చేయుదుపు, వారి మార్గము నునుపుగా ఉండును. మేము నీ ఆజ్ఞలను పాటించి నిన్ను నమ్మితిని, నీ నామమును, నీ స్మరణమును మాత్రమే మేము కోరుకొందుము. రేయి పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలపించితిని, వేకువవేళ పూర్ణ మనస్సుతో నిన్ను ఆశించితిని. లోకములో నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోక వాసులు నీ న్యాయము అర్థము చేసుకొందురు. ప్రభు, నీవు మాకు శాంతిని దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలమొసగుదువు. మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి, నీవు మమ్ము పరపీడనముతో శిక్షించితివి. గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూల్గినట్లే మేమును నీ పక్షమున బాధతో మూల్గితిమి. మేము గర్భము దాల్చిన ప్రసవ వేదనను అనుభవించితిమి, కాని దేవిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమునకు ఎట్టి విజయమును చేకూర్చి పెట్టలేదు, మేము సాధించినదేమీ లేదు. మృతులైన నీ ప్రజలు మరల జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలసిపోయిన వారందరూ మరలలేచి సంతోషముతో పాటలు పాడుదురు. తళతళలాడు ముంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. ఇది ప్రభువు వాక్కు.